హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామ నడిబొడ్డున నేలపైన ఉన్న శివలింగానికి శాశ్వత స్థలం కేటాయించాలని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. దూడం భాస్కర్ సమక్షంలో జరిగిన చర్చల్లో గ్రామస్తులు శివలింగానికి తాత్కాలిక రక్షణ ఏర్పాటు చేసి అనంతరం శాశ్వత నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రామ సర్పంచ్ బూర దేవేంద్ర మరియు తిరుమలగిరి గ్రామ కార్యదర్శి అన్న అనూషలకు ఈ సందర్భంగా దరఖాస్తు అందజేశారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ శివలింగానికి స్థలం కేటాయింపు ప్రక్రియ కొనసాగుతూనే నిర్మాణానికి అవసరమైన రూపకల్పన, అంచనా వ్యయం, దాతల సహకారం వంటి అంశాలపై కార్యాచరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక పరిరక్షణ దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. గ్రామస్తుల సమిష్టి సహకారంతో త్వరలోనే శివలింగ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుగాను ఆలిండియా బ్రాహ్మణ సంఘం తెలంగాణ కార్యదర్శి శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చందశర్మ శివాలయ నిర్మాణానికి తనవంతు పూజా క్రతువును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూర రాజేందర్, ఉపసర్పంచ్ దుదాటి తిరుపతి, సమ్మెట రవీందర్, కన్నెబోయిన ఐలయ్య, దూడం మల్లేశం, రమేష్, మాసంపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.